ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు. 4 ఏళ్లకు ఒకసారి అధ్యక్ష ఎన్నికలు. ప్రతిసారి నవంబర్ తొలి వారంలోనే నిర్వహణ. ట్రంప్, కమలా హ్యారిస్ హోరీ. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 270. టై అయితే రాజ్యాంగ వ్యవస్థ ద్వారా అధ్యక్షుని ఎంపిక. ఇండియన్ ఐటీ పరిశ్రమపై ఎలక్షన్స్ ప్రభావం. యుఎస్ మార్కెట్లో విస్తరించిన టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్. ఆటోమొబైల్స్, ఎనర్జీ, డిఫెన్స్, కమోడిటీస్, మెటల్స్ పై కూడా ప్రభావితం. హ్యారిస్, ట్రంప్ విజయంపై సర్వత్రా ఉత్కంఠ. 4 అంశాలపై అధ్యక్ష ఎన్నికల ప్రభావం. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపాయి. సాధారణంగా ప్రజాస్వామ్యంలో మెజార్టీ సీట్లు వచ్చిన వారిదే విజయం. మామూలుగా ఎన్నికల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లు నెగ్గినట్లు లెక్క. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓట్లెక్కువ వచ్చినా ఓడిపోయే అవకాశం ఉంది. ఇదే క్రమంలో తక్కువ ఓట్లు వచ్చిన వారు అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించే అవకాశం ఉంటుంది. గతంలో ఇలాగే ఒకసారి జరిగింది. దీనికి కారణం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు. మనకులాగా అమెరికాలో 5 ఏళ్లకు ఒక్కసారి ఎన్నికలు జరగవు. 4 ఏళ్లకు ఒకసారి, అది కూడా నవంబర్ తొలి వారంలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా అమెరికా ప్రజలు, పార్టీలు అభ్యర్థుల వారీగా ఓట్లు వేస్తారు. కానీ వారు ప్రత్యక్షంగా తమ అధ్యక్షుణ్ణి ఎన్నుకోరు. ఆ ఓట్ల ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ ప్రతినిధులు ఎన్నికవుతారు. ఎలక్టోరల్ కాలేజీకి ఎంపికయ్యే వారిని ఎలెక్టర్స్ అంటారు. వీరంతా డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లకు గాను మ్యాజిక్ ఫిగర్ 270 ఉండాలి. ఇంతమంది మద్దతు ఎవరికి ఉంటే వారు అధ్యక్షులవుతారు. ఆయా రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలాగా ఎలక్టోరల్ కాలేజీ స్థానాలకు కేటాయిస్తారు. ప్రస్తుతం ప్రజలు వేసే ఓట్ల ఆధారంగా ఏ పార్టీకి ఎన్ని ఎలక్టోరల్ సీట్లు వస్తాయనేది తెలుస్తుంది. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజీ స్థానాలన్నీ సొంతమవుతాయి. ఉదాహరణకు 54 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రంలో సగం కంటే ఎక్కువగా, అంటే 28కి పైగా ఓట్లు వస్తే ఆ రాష్ట్రానికి చెందిన 54 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు గంపగుత్తుగా అదే పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈసారి కమలా హ్యారిస్ మెజార్టీ స్థానాలు దక్కించుకునే అవకాశం కనిపిస్తోందని చెప్తున్నారు విశ్లేషకులు. కానీ రియల్ క్లియర్ పాలిటిక్స్ సంస్థ సర్వేలో మాత్రం ట్రంప్ కు విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు. ఫలితాలు అమెరికా అధ్యక్షుడి ఎన్నికల ప్రచారం హోరీగా సాగుతున్న నేపథ్యంలో ఎలక్టోరల్ కాలేజీలో ఇరు పార్టీల అభ్యర్థులకు సమానంగా 269 చొప్పున ఓట్లు వచ్చి టై అయితే పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవడం సహజం. గతంలో 1824 సంవత్సరంలో 4 అభ్యర్థులకు ఎలక్టోరల్ కాలేజీలో సమానంగా ఓట్లొచ్చాయి. అలా ఎలక్టోరల్ కాలేజీ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం కుదరకపోతే అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని కాంగ్రెస్ లోని దిగువ సభ ఎన్నుకోవాలి. ఉపాధ్యక్షుణ్ణి ఎగువ సభ అంటే సెనేట్ ఎన్నుకుంటుంది. అన్ని రాష్ట్రాల అమెరికా ప్రజల ప్రయోజనాల మధ్య సమతూకం ఉండాలనే ఆలోచనలో భాగంగా ఆ దేశ రాజ్యాంగ నిర్మాతలు 1787లో ఈ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. దీన్ని మార్చాలని, రద్దు చేయాలని ఇప్పటిదాకా దాదాపు 700 సార్లు ప్రయత్నించినా అవి ఫలించలేదు. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. డెమోక్రాటిక్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగుతోంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఒకరిని మించి ఒకరు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్ తేదీకి 4 వారాల ముందు నుంచే ముందస్తుగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. మన దేశంలో మాదిరిగా పోలింగ్ కు 36 గంటల ముందు ప్రచారం ముగించడం కాకుండా ఒకవైపు ప్రచారం, మరోవైపు ఓటింగ్ సమాంతరంగా సాగుతూనే ఉంటాయి. భారత్లో పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే ఇక్కడ మెయిల్ ఇన్ బ్యాలెట్ విధానం ఉంటుంది. మెయిల్ ద్వారా ఓటేసేందుకు దరఖాస్తు చేసుకుంటే వారికి అవకాశం కల్పిస్తారు. ఇక రెండవది ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం. కొన్ని వారాల ముందుగానే చాలా రాష్ట్రాలు పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తాయి. దీంతో ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటారు. ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన వారు ఉత్సాహంగా క్యూలలో నిలబడి మరీ ఓటేయడం విశేషం. ఇల్లినాయిస్, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో భారతీయులు భారీగా క్యూ కట్టి ఓటేసినట్టు తెలుస్తోంది. ముందస్తు పోలింగ్లో డెమోక్రాట్ మద్దతుదారులు తక్కువ శాతం మంది ఓట్లేయడంతో కమలా హ్యారిస్ శిబిరం ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల ట్రెండ్ డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్లకు అనుకూలంగా ఉందని కొన్ని కథనాలు వినిపించాయి. కమలా హ్యారిస్ భారీ ఆశలు పెట్టుకున్న కొన్ని స్వింగ్ స్టేట్స్ లో కూడా రిపబ్లికన్లు ఉత్సాహంగా ఓటేయడం హ్యారిస్ కు కష్టమే అని చెప్తున్నారు పరిశీలకులు.
ఈసారి డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. గత కొన్ని సర్వేల్లో కమలా హారిస్ ట్రంప్ కంటే కాస్త ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జార్జియా, నార్త్ కారోలినా ప్రాంతాల్లో హారిస్, ట్రంప్ల మధ్య గట్టి పోటీ కొనసాగుతోంది. జార్జియాలో ట్రంప్కు 48%, హారిస్కు 47% మద్దతు ఉన్నారు. నార్త్ కరోలినాలో హారిస్కు 48%, ట్రంప్కు 47% మద్దతు ఉందని సర్వేలు పేర్కొన్నాయి. గతంలో 2008 ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి ఒబామాకు నార్త్ కరోలినా మద్దతిచ్చింది. అయితే తర్వాతి ఎన్నికల నుండి రిపబ్లికన్ అభ్యర్థులకు మద్దతుగా నిలవడం గమనార్హం. మరోవైపు భారతీయ ఓటర్లను ఆకట్టుకునేందుకు బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన దాడులను ట్రంప్ తీవ్రంగా ఖండించగా, దీపావళి పండుగ సందర్భంగా హిందువులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశంతో సంబంధాలను మరింత పటిష్టం చేస్తానని చెప్పారు ట్రంప్. మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. బైడెన్, హారిస్లు అమెరికాతో పాటు ప్రపంచంలోని హిందువులను పట్టించుకోలేదని విమర్శించారు. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులతో పాటు మైనార్టీలపై దాడులను తీవ్రంగా ఖండించారు. అయితే వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేశాయి ప్రత్యర్థి పార్టీలు. అమెరికాలోని హిందువుల ఓట్ల కోసమే ఇలాంటి వ్యూహాన్ని రచించినట్టు చెప్తున్నారు కొందరు పరిశీలకులు. ఈ ఎన్నికల్లో ట్రంప్కు టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మద్దతివ్వడమే కాకుండా పెద్ద మొత్తంలో విరాళాలు అందజేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఎంతగానో ఉపయోగపడుతుందని, ట్రంప్ గెలిస్తే మార్స్ పైకి చేరుకోవడంతో పాటు అక్కడ జీవించేందుకు ప్రయోగాలకు వీలవుతుందని, ఆయన గెలుపు తర్వాత పెద్ద పెను మార్పే కనిపిస్తుందని, అందుకే తాను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నానంటూ మస్క్ చాలాసార్లు చెప్పారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మస్క్కు క్యాబినెట్లో చోటిస్తాన్ని, లేకుంటే నియమించుకుంటాన్ని ట్రంప్ సైతం గతంలోనే ప్రకటించారు. దీంతో భారతీయ ఐటీ పరిశ్రమపై కూడా ఈ ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఎనలిస్టులు చెప్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీలు, ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా వంటి సంస్థలు తమ ఆదాయంలో సగానికి పైగా యుఎస్ మార్కెట్ నుంచి సంపాదిస్తున్నాయి. యుఎస్ ఆర్థిక వ్యవస్థ మార్పులు ఈ సంస్థల ఆదాయాలు, అభివృద్ధి అవకాశాలపై ప్రత్యక్ష ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ ప్రకారం భారతదేశ ఐటీ మార్కెట్ 2025 నాటికి 19.93 బిలియన్స్ కు చేరుకుంటుందని అంచనాలు వేశారు. అయితే ఈ అధ్యక్ష ఎన్నికలు కేవలం ఐటీ రంగంపైనే కాకుండా ఆటోమొబైల్స్, ఎనర్జీ, డిఫెన్స్, కమోడిటీస్, మెటల్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలపై కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు. ఇక ఇదంతా ఇలా ఉంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కౌంటింగ్ ముగియగానే పండుగ కాదు. అసలు సినిమా కౌంటింగ్ తర్వాతనే ప్రారంభమవుతుంది. ఎలక్టోరల్స్ కాలేజ్ ఓటింగ్ ముగిసే వరకు టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది. అక్కడ కూడా అనూహ్య పరిస్థితి తలెత్తితే ఫలితాలను తేల్చేందుకు పలు విధానాలు సిద్ధం చేస్తారు. ముఖ్యంగా కంటింజెంట్ ఎన్నిక జరిగితే అనూహ్య ఫలితాలు కూడా రావచ్చు అని కొందరు విశ్లేషకులు చెప్తున్నమాట. అసలేంటి ఎన్నిక అనే సందేహం తలెత్తవచ్చు. ఎప్పుడూ లేనిది ఈసారి దీనిపై చర్చ ఎందుకు అని కూడా అనుమానం రావచ్చు. అధ్యక్ష పదవికి మరికొన్ని గంటల్లో పోలింగ్ జరుగుతూ ఉండగా దీనిలో ఓటర్లు ఆయా అధ్యక్ష అభ్యర్థులకు చెందిన ప్రతినిధులకు ఓట్లు వేస్తారు. దీనికి సంబంధించిన కౌంటింగ్ కూడా వెంటనే మొదలైపోతుంది. మెయిల్ ఓట్ల లెక్కింపులోనే కొంచెం జాప్యం చోటు చేసుకోవచ్చు. ఈ ఫలితాల ఆధారంగా అమెరికా ఎలక్టోరల్ కాలేజీలో ఆయా పార్టీలకు చెందిన ఎలెక్టర్స్ సంఖ్యను ప్రకటిస్తారు. అదే సమయంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ను కూడా ఎన్నుకుంటారు. ఫలితాలు రాగానే వీరు తొలుత బాధ్యతలు స్వీకరిస్తారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఒక్కో దానికి 2 చొప్పున 100 మంది సెనేటర్స్ ఉంటారు. ఇక మొత్తం రాష్ట్రాలకు 435 మంది ప్రతినిధులుంటారు. సాధారణంగా వీరితో సమానంగా ఎలెక్టర్స్ సంఖ్య ఉంటుంది. కానీ రాజధాని వాషింగ్టన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు కూడా 3 స్థానాలు కేటాయించారు. దీంతో మొత్తంగా ఓట్లు 538కి చేరాయి. వీరంతా డిసెంబర్లో 2వ బుధవారం తర్వాత వచ్చే మొదటి మంగళవారం రాష్ట్ర రాజధానులకు చేరుకొని అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి ఓట్లు వేస్తారు. ఈసారి ఆ డేట్ నవంబర్ 17నే వచ్చింది. ఇక్కడ ఎలెక్టర్స్ తాము ముందు ఓ అభ్యర్థికి విధేయంగా ఉంటాన్ని ప్రమాణం చేసినట్టుగానే ఓటేయాల్సిన అవసరం లేదు. ప్రత్యర్థికైనా వారు ఓటు వేసే అవకాశం ఉంటుంది. జనవరి 6వ తేదీన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ భవనంలో కాంగ్రెస్ సమావేశమవుతుంది. ఆ రోజున సెనెట్ అధ్యక్షుడు అంటే ఆ దేశ ఉపాధ్యక్షుడి నేతృత్వంలో వీటిని లెక్కిస్తారు. ఇక కౌంటింగ్లో 2 ప్రధాన అభ్యర్థులకు 269 ఎలక్టోరల్ ఓట్లు వస్తే టై అయినట్టే లెక్క. అప్పుడు కంటింజెంట్ ఎన్నిక ప్రక్రియకు తెరలేస్తుంది. అంతేకాకుండా 3వ పార్టీ లేదా స్వతంత్ర అభ్యర్థికి మెజార్టీ ఎలక్టోరల్ ఓట్లు లభించినా ఈ కంటింజెంట్ ఎన్నిక చేపడతారు. అప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు.
ఈ ప్రక్రియలో వాషింగ్టన్ డీసీకి ఓటింగ్ హక్కు ఉండదు. అంతేకాదు రిప్రజెంటేటివ్ సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి రాష్ట్రానికి ఒకటే ఓటు ఉంటుంది. ఇక కంటింజెంట్ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్లో టాప్ 3లో నిలిచిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక్కడ 26 ఓట్లు సాధించిన వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. మరోవైపు ఉపాధ్యక్ష ఎన్నిక చిక్కుముడి పడితే 100 మంది సెనేటర్లతో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. కాకపోతే ఎలక్టోరల్ కాలేజీలో టాప్ 2లో నిలిచిన వారిని అభ్యర్థులుగా పరిగణిస్తారు. 51 ఓట్లు వస్తే విజేతగా ప్రకటిస్తారు. అధ్యక్షుడి కోసం జరిగే కంటింజెంట్ ఎన్నికలో ఎవరికీ 26 ఓట్లు రాకపోతే జనవరి 20 నాటికి కొత్తగా ఎన్నికైన ఉపాధ్యక్షుడే తాత్కాలిక ప్రెసిడెంట్గా బాధ్యత చేపడతారు. కానీ జనవరి 20 నాటికి సెనేటర్లు కూడా ఈ ఉపాధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతే రాజ్యాంగంలోని 20వ సవరణ తాత్కాలికంగా అమల్లోకొస్తుంది. అప్పుడు నూతనంగా ఎన్నికైన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్కు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం లభిస్తుంది. కాకపోతే అమెరికా చరిత్రలో ఇప్పటివరకు ఎప్పుడూ ఈ పరిస్థితి తలెత్తలేదు. దీంతో అమెరికా అధ్యక్ష ఎన్నికలు కన్ఫ్యూజన్లోనూ కొత్త కిక్కును ఇస్తున్నాయనే చెప్పొచ్చు.